JNTU Kakinada R23 regulation, first PTech second semester regular examination, set number 3, network analysis, common to only EC branch only. First part A, 2 marks questions 10 ఇవ్వడం జరిగింది. 2 into 10 20 marks అనమాట, no choice. What is meant by source transformation? State compensation substitution theorem. Why transistence occurs in electric circuits? Write down few applications of RL, RC and RLC circuits. Draw the phasor diagram of pure capacitor. Define impedance and admittance. Define band width and selectivity. Express series aiding, series opposing of two mutual coils. Write down the expressions for Z parameters in terms of Y parameters. Define propagation constant. మనకు పార్ట్ బిలో ఒక్కొక్క యూనిట్ నుంచి 10 మార్క్స్ అటెంప్ట్ చేసే విధంగా 5 యూనిట్ నుంచి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సర్క్యూట్ అనాలిసిస్ ఇచ్చారండి, అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా మీకు సెట్ 3 కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సెట్ 2, సెట్ 1, సెట్ 4 టోటల్ 4 సెట్స్ అప్లోడ్ చేశాను. ఆల్ సబ్జెక్ట్స్ ఈసీ బ్రాంచ్కి, సిఎస్సి బ్రాంచ్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి నా వీడియోస్లోకి వెళ్ళి చూసుకోండి. క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకుని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సెట్ నెంబర్ 3 లాస్ట్ పేజ్ అండి ఇది. డిఫరెన్షియేట్ బిట్వీన్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అండ్ సెల్ఫ్ ఇండక్టెన్స్. థ్యాంక్ యూ.